హలో అండి. మనలో చాలామంది సమ్మర్ రాంగానే ఏదో ఒకటి చల్లగా తినాలి అనిపిస్తుంటుంది గదా! మరి ఆ టైంలో మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేసి చూడండి. అట్‌లీస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో 2 డేస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు ఇది తింటూ. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఇక్కడ చూడండి నేను పాల దబర తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకొని కొంచెం మనకి బాయిల్ అయ్యే వరకు నేను స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపల ఒక సాస్ పాన్ తీసుకొని సేమియాను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి 2 అయ్యే లోపల ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ ఏదైతే తీసుకున్నానో బ్రాండెడ్ ఆ కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను. ఈ లోపల చూడండి మనకి సేమియా కూడా బాగా ఫ్రై అయిపోయింది. అలాగే పాలు కూడా బాయిల్ అయిపోయింది. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి సేమియాలు దీంట్లో ఉడకాలి చెయ్యాలి అనేది ఏం అవసరం లేదండి. మన ప్రాసెస్ అంతా అయిపోయే లోపల ఇవి బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత చూడండి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసము. ఆ తర్వాత మనం తీసుకున్న 500 లీటర్స్ మిల్క్కి ఇక్కడ నేను ఒక గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తర్వాత కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసము. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఈ ప్లేస్లో మీరు మీ ఫ్యామిలీలో ఎలా షుగర్ తింటారో అది చూసుకొని 2 గ్లాస్ అయినా వేసుకోండి. లేదు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారంటే 1 లేదా 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది 500 లీటర్స్కి. ఆ తర్వాత చూడండి మనకు షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇక్కడ నేను కండెన్సర్ మిల్క్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ లమ్స్ లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఆ టెక్స్చర్ని కూడా నేను ఇక్కడ వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ ఈ పాలల్లోకి యాడ్ చేస్తామో అప్పటి నుంచి మీరు స్టవ్ ఆపే వరకు అయితే ఖచ్చితంగా ఇది కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ లోపల చూడండి మా ఆయన అయితే నా కోసం టీ అలాగే సమోసాలు రెడీగా పెట్టేశారు. నాకు ఆ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి కూడా అలాగే ఇష్టమో చూసి చెప్పేసేయండి. అండ్ చూడండి ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం బాగా వస్తుంది కదా. ఆల్మోస్ట్ మనం కలుపుతూనే ఉండాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏదో 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇలాగే వేసేసి ఒక 2 సార్లు అట్లా వెళ్ళిపోయాను, అది మాడిపోయింది. తర్వాత నేను ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ వేస్తానో అప్పటి వరకు అయితే అక్కడే ఉంటాను స్టవ్ దగ్గర. ఇక్కడ చూడండి నేను చీకు కంపెనీది లిక్విడ్ క్లిన్జర్ అయితే వాడుతున్నాను. సో ఇదేంటంటే పిల్లలకి పాల డబ్బా వాటిని కడుక్కోవడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే మనం ఫ్రూట్స్ ఆర్ వెజ్జెస్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు. సో చూడండి అది నేను వాటర్లో వేసేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రూట్స్. ఈ లోపల మనం ఏదైతే కస్టర్డ్ చేసామో ఆ కస్టర్డ్ స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత నేను నైట్ అంతా ఫ్రిడ్జర్లో అయితే పెట్టేశానండి. ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ లేసి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. చూడండి చాలా ఎమ్మీగా అయితే నాకు వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.